ఈయనైతే జైన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నా నేను. 70 ఉన్నాయో లేవా అని చూస్తున్నా. మనోడికి 70 వేసేసాను. వేసేసి ఇప్పుడు మళ్ళీ జైన్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఈ నుంచి జైన్ టెంపుల్ 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. జైన్ టెంపుల్కి వెళ్ళి జైన్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇందా నేను చెప్పిన చెరువు ఇదే. చూడండి చెరువు ఇంత పెద్దగా. అంతకుముందు వాటర్ అంత ఎక్కువ లేకుండే, ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ ఉండే. ఇక్కడే కూర్చున్నాయి చాలాసేపు మేము అప్పుడు బద్రీనాథ్కి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం జైన్ టెంపుల్కి వెళ్ళేది బద్రీనాథ్కి వెళ్ళేది ఒకటే రూట్ కాబట్టి మనం ఇంకా ఇది కొంచెం ముందుకెళ్ళే కొద్ది ఇండస్ట్రీ ఏరియాలు అన్నీ ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రీ ఏరియానే. చాలామంది వచ్చేసిర్రు అబ్బా ఇక్కడ. మనకన్నా వీళ్ళే చాలా ఇంటెలిజెంట్ అనుకోవచ్చు. అసలు ఆఫీసులు చూస్తే నాకు కూడా జాబ్ ఎక్కాలనిపిస్తుంది, కానీ నాకు యూట్యూబ్ నుంచి మీరు సపోర్ట్ ఇస్తే నేను జాబ్ ఎక్కాల్సిన అవసరం ఉండదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నాకు నా ఛానల్ని గ్రోత్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మళ్ళీ వైటీ ఫ్యామిలీ అవుతాను, మళ్ళీ ముందుకెళ్తాను. ఈసారి చాలా జాగ్రత్తగా మూమెంట్ ఇస్తాను. మంచి హిందీ దేవాలయాలు అలాగే వాటర్ ఫాల్స్ అన్నీ మన ఆల్ మిక్స్ కంటెంట్ దేంట్లో అయితే ఉంది. ఈ కొన్ని వ్లాగ్స్ తర్వాత నా ఫ్రెండ్స్ని కూడా ఎలా చేస్తాను వ్లాగింగ్కి, అలాగే నా కోఆర్డినేట్, నాకు టీమ్ సపోర్టింగ్ ఇదంతా అయితే చాలా చేయాల్సింది ఉంది. వీటన్నిటికీ కొంచెం సపోర్ట్ కావాలి మీది. మీరందరూ వ్యూస్ చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్ వల్ల కొంచెం గ్రోత్ వస్తుంది నా ఛానల్కి, అలాగే వ్యూస్ వల్ల వస్తుంది. అందరు చూస్తున్నారు కొత్త ఛానల్ని. అలాగే మన ఛానల్ మోనిటైజేషన్ చేసే ప్రాసెస్లో ఉంది, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ అంటే మనం వెళ్ళే రూటే, మన ఇంటికి వెళ్ళే రూటే. కాకపోతే ఏంటంటే కొంచెం టెంపుల్, జైన్ టెంపుల్కి లోపలికి వెళ్ళాలంతే. నేషనల్ హైవే 44 కిందకి వస్తుంది ఇదంతా. ఇదంతా నేషనల్ హైవే 44 మీదే మనం అంతా వ్లాగ్ రన్ చేసింది. ఈ లెఫ్ట్లో అయితే వెళ్ళాలా. ఈ షార్ట్కట్లో అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఈ గల్లీ ఇది మామూలుగా మనం అటు నుంచి వచ్చినప్పుడు వెళ్ళాల్సిన రూట్ వస్తే ఇటే వెళ్తాము. ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్ అంట. ఇక్కడ టెంపుల్ ఉంది. 600 మీటర్స్ అయితే ఇట్లాగే వెళ్ళాలి మనము. ఇలా 600 మీటర్స్ వెళ్ళి లెఫ్ట్ తిరగాల. చూడండి ఇక్కడ మనం రైట్ అయితే తీసుకుంటున్నాము. ఇందాక వచ్చిన దానికంటే ఈ రైట్ అయితే తీసుకోవాలి మనం. లెఫ్ట్ ఇది, రైట్ ఇది కదా. రైల్వే రోడ్డు, రైల్వే ట్రాక్ ఎన్నాళ్ళు కనపడదావా. ఇలాంటి మేడ్చల్ 10 రైట్ సైడ్ ఉందిరా, 10 లెఫ్ట్ రా. ఈ గుహలో నుంచి వెళ్తుంటే ఎట్లుందో అని వారి దేవుడా. గుహలో నుంచి వచ్చినాం, ట్రైన్ ఆగింది. ఏం 200 మీటర్స్ వెళ్ళాలా, లెఫ్ట్ తీసుకోవాలా. మేడ్చల్ ఇంతేనా అండి, కొంపదీసి 200 మీటర్స్. వచ్చిందయ్యా జైన్ టెంపుల్. ఇదే జైన్ టెంపుల్. నేను రైల్వే స్టేషన్ అంటే మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఇదే జైన్ టెంపుల్. ఏడుందా అనుకుంటుంటే జైన్ టెంపుల్ ఇంత లోపల ఉంది. మన మేడ్చల్ రైల్వే స్టేషన్ స్టాప్కి అసలు ఎవరైనా రావాలంటే స్టేషన్లో దిగి రావచ్చు. ఇక్కడ ఇదే జైన్ టెంపుల్. అబ్బా ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంది బాయ్. ఈ వీడియో తీసే ఇది జైన్ టెంపుల్. హిందీలో ఉన్న, పైన ఉన్న, కింద ఉన్న. ఇదే బండి పార్క్ చేసుకొని పోదాం. మళ్ళీ లోపలికి వెళ్తే ఎవరు ఏమంటారు మనకే తెలియదు. ఒక సైడ్కి పెట్టుకున్నాం.
టెంపుల్లోకి అయితే ఎంట్రన్స్ డోర్ అయితే ఇది. మన బైక్ అయితే వారాహి పక్క పార్క్ చేసేసాను. టెంపుల్ లోపలికి అయితే వచ్చిన తర్వాత చూడండి, ఇటు ఎదురుగా ఆపోజిట్ వచ్చేసి రూమ్స్ ఉన్నాయి. అక్కడ మనకి వాటర్స్ కానీ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ రూమ్ కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించింది 2013లో అయితే ఈ టెంపుల్ నిర్మాణం స్థానించారు. స్థానిక జైన్ సమాజంలో ఎంతో భక్తితో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ రూమ్స్ చూశారు కదా, ఇవన్నీ స్టేయింగ్ చేయడానికి రూమ్స్ అంట, వాళ్ళకి సంబంధించినవి. అలాగే ఇక్కడ రాగి చెట్టు, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడైతే టెంపుల్ లోపల సైడ్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూసాక టెంపుల్ పైకి అయితే వచ్చాము. ఇక్కడ ఏది ఇంగ్లీష్లో లేదు, తెలుగులో లేదు, అంతా హిందీలోనే ఉంది. ఆ హిందీ చదవడానికి కూడా రావట్లేదు అని ChatGPT ద్వారా తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ టెంపుల్ గురించి అయితే చెప్తాను చూడండి. ఈ మేడ్చల్లో ఉన్న ఈ జైన్ దేవాలయం 72 జినాలయ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్కు సమీపంలో ఉన్న ప్రముఖ జైన్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మాణం సుమారు 2013లో అంటే 2013లో ప్రారంభమైంది. స్థానిక జైన్ సమాజం ఎంతో భక్తితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం 72 జినాలయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఇవి 72 ఉన్నాయి. అంటే దీంట్లో 24 3 టైప్స్ ఉంటాయి. 24 గత తీర్థంకరులు, 24 వర్తమాన, 24 భవిష్యత్ తీర్థంకరులు అంకితమైన ఆలయాలు ఇవి. ఓకేనా, ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టు 24 సపరేట్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి గత తీర్థంకరులు అంటారంట, ఇంకోటి వచ్చి వర్తమాన, ఇంకోటి భవిష్యత్ తీర్థంకరులు అంకితమైన ఆలయాలు. ఇక్కడ మహావీర స్వామి, పరశ్వనాథుడు, ఆదినాథుడు వంటి జైన్ దేవతల విగ్రహాలు ఎంతో అందంగా ప్రతిష్ఠించారు. ఈ ఏదైతే ప్రతిష్ఠించారో ఇది మెయిన్ టెంపుల్, లోపలైతే చూపిస్తాను. ఈ ఆలయ నిర్మాణము మక్రాన్ మార్బుల్ ఉపయోగించారు. ఏదైతే ఈ స్టోన్స్ ఉన్నాయో, రాళ్ళు, పాలరాయి, ఇది తాజ్మహల్ నిర్మాణంలో కూడా ఉపయోగించిన ప్రత్యేక రాయి అంట. అంటే తాజ్మహల్లో ఉపయోగించిన రాయి, స్టోన్ రాయి ఇక్కడ ఉపయోగించారంట. ఈ దేవాలయానికి దర్శించడానికి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారంట. ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. ఇది మేడ్చల్ జైన్ టెంపుల్ శాంతి, ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఒక అద్భుతమైన దేవాలయం అని చెప్పొచ్చు. చూశారు కదా, ఇది ఈ టెంపుల్ అయితే హిస్టరీ. అంతేకాకుండా మెయిన్ ఆలయం లోపలికి వెళ్తే కనుక మీకు మహావీర స్వామి, పరశునాథుడు, ఆదినాథుడు వంటి జైన్ దేవతల విగ్రహాలు అయితే అందంగా అయితే ప్రశ్నించారు. మీకు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇప్పటికైతే బయట అయితే మనం చూపిస్తున్నాం కదా, మార్బుల్తో అయితే ఇది మంచిగా చేశారు. ఇది టెంపుల్ లోపల నేను చెప్పిన మహావీర స్వామి, పరశునాథ స్వామి. ఇది 3rd టైం ఈ పేరు రిపీట్ చేయడము. టెంపుల్ లోపలికి అయితే వీడియో తీయడానికి నాట్ అలౌడ్ అని చెప్పారు. నేను ఎలాగొట్ట నేను వీడియో అయితే తీస్తున్నా, ఎవ్వరు లేరు, నేనే ఉన్నాను. నేను చెప్పాను కదా, మహావీర స్వామి, పరశునాథ స్వామి, ఆదినాథుడు వంటి జైన్ దేవతల విగ్రహాలు ఎంతో అందంగా ప్రతిష్ఠించారని. ఇదే లోపల మెయిన్ టెంపుల్. ఇది టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. పైన చూస్తే కనుక చూడండి, చాలా అంటే చాలా బాగా స్టైలిష్గా అయితే మంచిగా డెకరేషన్తో అయితే చేసి ఉంది ఈ టెంపుల్. ఎవరైనా తప్పకుండా రావాలనుకుంటే రావచ్చు. మన మేడ్చల్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది, బై వాక్లో రావచ్చు. ఇక్కడైతే అంత హిందీలోనే ఉంది. ప్రసాదమైన ఏదైనా చెప్పే ఇక్కడ దాతలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటా, మరి మనకి కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న టెంపుల్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ టెంపుల్ వాళ్ళకి చెప్పాల్సింది ఏందనుకుంటున్నా అంటే, కొంచెం ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ హిందీ చదవలేరు కదా, మాట్లాడడానికి వచ్చినా కానీ అట్లా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడైతే భక్తులు అయితే ఎవరు లేరు, నేనే వచ్చాను. ఈరోజు మండే కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అందరు చూసారు కదా, ఇప్పుడు జైన్ టెంపుల్లో అయితే వచ్చాము. జైన్ టెంపుల్లో అయితే ఉన్నాను. ఇది మొత్తం జైన్ టెంపుల్కి సంబంధించింది. ఇది మెయిన్ ఆఫీస్ అనుకుంటా. ఇది మెయిన్ ఆఫీస్ అక్కడ ఉంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం హిందీలోనే ఉంది, తెలుగులో కూడా లేదు. మనమే ChatGPT ద్వారా తెలుసుకొని వెళ్ళినా. భగవాన్ లోపలైతే చూపించాను కదా, ఇటు పక్కన రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇటు పక్కన అయితే జైన్ టెంపుల్ సంబంధించిన టెంపుల్స్, దేవుడికి బుద్ధకు సంబంధించిన అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. చూసారు కదా, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మంచి బ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఈ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మనం కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. చూసాం కదా, ఇప్పుడైతే జైన్ టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం వారాహిని తీసుకొని. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా, మీకు నచ్చే ఉంటుంది. చలో అందరికీ జై శ్రీరామ్.